బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రమ. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ ఆసుపత్రిలో క్షయవ్యాధిగ్రస్తులకు పోషకాహార కిట్లను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. తొర్రూరు మండలంలో జరిగిన అరైవ్ అలైవ్ కార్యక్రమంలో పాల్గొన్న మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శబరీష్. మొబైల్ పోయిన వెంటనే సిఐఆర్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలన్న ములుగు జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రామనాథ్. నారాయణపేట పట్టణ ఆర్టీసీ బస్ డిపోను సందర్శించిన ఎస్పీ డాక్టర్ వినీత్. ఎన్నికల హామీలు అమలు చేయకపోతే మరో సకల జనుల సమ్మెకు సిద్ధమవుతామన్న ఆర్టీసీ జేఏసీ చైర్మన్ వెంకన్న. పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిలో క్షయవ్యాధిగ్రస్తులకు మిత్ర పథకం ద్వారా పోషకాహార కిట్లను ప్రభుత్వ వైపు పాలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పంపిణీ చేశారు. ఈ కిట్లలో బియ్యం, పప్పులు, వేరుశెనగ, వంట నూనె, చిరుధాన్యాలు ఉన్నాయి. ఇవి రోగులకు రోగనిరోధక శక్తి పెంచే 6 నెలల చికిత్స సమయంలో త్వరగా కోలుకోవడానికి సహాయపడతాయని అన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మడిపల్లి గ్రామంలో గురువారం మన ఊరు మన బాధ్యత అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా ఎస్పీ శబరీష్ హెల్మెట్ ధరించి బైక్ ర్యాలీలో పాల్గొని ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. గ్రామంలో సీసీ కెమెరాలు ప్రారంభించి ఉచిత హెల్మెట్లు పంపిణీ చేశారు. యువత గంజాయి వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ కృష్ణకిషోర్, స్థానిక సీఐ, ఎస్ఐలతో పాటు పోలీస్ సిబ్బంది, గ్రామ ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. రావడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంత మన పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చిన తర్వాత అందరూ కూడా చాలా పాజిటివ్గా ఇది మన ఊరు మన బాధ్యత అంటే అందరూ కూడా మీ బాధ్యత లాగానే ఇది ఈ కార్యక్రమాన్ని స్వీకరించి మీరు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం నాకు చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు మన డిఎస్పీ గారు, సిఐ గారు మాట్లాడుతున్నప్పుడు చెప్పారు, వాళ్ళ గొప్పతనం ఏంటంటే వాళ్ళు చేస్తున్న పనిని మొత్తం నా పైన క్రెడిట్ని తోసేస్తున్నారు. యాక్చువల్లీ ఇదంతా చేస్తున్నది మీకోసం. ఒక చలాన్ వేయడం వల్ల మాకేమీ బెనిఫిట్ రాదు. ఒక చలాన్ వేస్తేనా మీరు ట్రాఫిక్ రూల్స్, నాట్ ఓన్లీ హెల్మెట్, ఇప్పుడు మైనర్ డ్రైవింగ్, ట్రిపుల్ డ్రైవింగ్ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా మనము దీన్ని 100% కంట్రోల్ చేయాలి. మైనర్ అయితే బండి ఎవరు ఇస్తారు? వాళ్ళకి ఇవ్వాల్సింది మీరే కదా, పెద్దవాళ్ళు. అది తప్పేవరిది? పెద్దవాళ్ళదే తప్పు. సో మీరు ఈ రోజు నుంచి మీరు ప్రామిస్ చేసుకోవాలి, చిన్న పిల్లలకి వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ ఎవరికి కూడా బండి ఇవ్వకూడదు. ఎందుకంటే ములుగు జిల్లా వెంకటాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లపై సిఐఆర్ పోర్టల్లో ఫిర్యాదులు అందడంతో పోలీసులు చర్యలు చేపట్టారు. ఐటీ కోర్ టీం సహకారంతో ఈ నెలలో మిస్ అయిన 25 మొబైల్ ఫోన్లు గుర్తించి జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రామనాథ్ బాధితులకు అందజేశారు. మొబైల్ పోయిన వెంటనే సిఐఆర్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలని, వ్యక్తిగత వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ సూచించారు.
నారాయణపేట పట్టణ ఆర్టీసీ బస్ డిపోను జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ సందర్శించి భద్రతా ఏర్పాట్లు, అక్కడి పరిస్థితులు సమీక్షించారు. డిపో మేనేజర్తో మాట్లాడి బస్సుల రాకపోకలపై వివరాలు తెలుసుకున్నారు. బందోబస్తులో ఉన్న పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల హామీలు అమలు చేయకపోతే మరో సకల జనుల సమ్మెకు సిద్ధమవుతామని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ వెంకన్న హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే చర్యలకు ఆహ్వానించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. డిమాండ్లు నెరవేరే వరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఆర్టీసీని ప్రైవేటీకరణ దిశగా తీసుకెళ్తారని ఆరోపించగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా కార్మికులతో చర్చలు జరిపించి సమస్యలు పరిష్కరించాలని కోరారు. సకల జనుల సమ్మెలో వీళ్ళ పాత్ర అమోఘమైన, ఎంత భయపెట్టించినా నై చెలగా బస్ కపయ్యా నై చెలగా అని చెప్పి ఆర్టీసీ మరి టీఎం నుంచి మొదలుకుంటే అన్ని సంఘాలన్నీ కూడా కొట్లాడి తెలంగాణ రాష్ట్రం రావడంలో ప్రధాన భూమిక పోషించింది. మరి అలాంటి ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికులు సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే భయపడకుండా సకల జనుల సమ్మెలో పాల్గొనేటువంటి వీళ్ళని భయపెట్టించి లొంగ తీసుకోవాలంటే ఎవరితరం కాదు. వీళ్ళ న్యాయమైన డిమాండ్ను ఖచ్చితంగా నెరవేర్చాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా ఆలోచన చేయాలి. రేపు ప్రైవేట్ పరం పోవడానికి ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ప్రైవేట్ పరం అయితే ప్రజలకు చాలా భారం అవుతుంది. ఇది ఒకటి. ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉన్నారు. ఏం మాట్లాడుతున్నారంటే నా తలుపులు తెరిసే ఉన్నాయి, నేను వాళ్ళకి అన్నీ చేసినా ఇంకా చేస్తా, ఆ రెండు తప్ప మళ్ళా చేయని చెప్పి అదే మాట్లాడుతున్నాడు. మీ ద్వారా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి పొన్నం ప్రభాకర్ గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మాటలు కాదు కాలయాపన కాదు. ఇవాళ ఆర్టీసీ మరి ఇబ్బందుల్లో ఉంది కాబట్టి మీరు ఇచ్చిన మాట మీద మీ స్టాండ్ ఏందో చెప్పాలి. సంఘాల జేసీలో మేము కూడా జేసీలో ఉన్నాం కాబట్టి మేము కూడా ఆ జేసీలో భాగస్వామ్యం, వాళ్ళు కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగింది. కాబట్టి ఇది మరో సకల జనుల సమ్మెగా మరి మారుతుంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం మరి దిగొచ్చి మా సమస్యలు పరిష్కారం చేయడానికి ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జేఏసీ చైర్మన్ ఈదూరు వెంకన్న. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా దేవరకొండ ఆర్టీసీ డిపోలో కార్మికుల సమ్మె రెండో రోజుకు చేరనుంది. గురువారం డిపో గేటు వద్ద కార్మికులు భారీగా ధర్నా నిర్వహించి సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఆర్టీసీ సమ్మెకు తెలంగాణ జాగృతి నాయకులు సంఘీభావం ప్రకటించి ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఆర్టీసీ కార్మికుల నిరసనలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళన చేస్తున్న సుమారు 20 మంది ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. ఆర్టీసీ సేవలకు అంతరాయం కలగకుండా ప్రతి బస్సుకు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి కాంట్రాక్టు సిబ్బందితో హైర్ బస్సులను నడుపుతున్నారు. పెద్దపల్లి జిల్లా మద్దికుంటలో మట్టి క్వారీ వివాదం చర్చనీయాంశమైంది. క్వారీ యజమాని సానికొమ్ము రామిరెడ్డి గ్రామ సర్పంచ్ వార్డు సభ్యులు 5 లక్షలు డిమాండ్ చేశారని ఆరోపించారు. లైసెన్స్ ఉన్నప్పటికీ అడ్డంకులు సృష్టించి లాఠీలు అద్దాలు ధ్వంసం చేసి బెదిరించారని తెలిపారు. అధికారుల సహకారంతో వేధింపులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. నాకు ఏబీలు ఉన్నా కానీ ఎందుకు పట్టుకుపోతాను అని అడిగితే, లేదు నేను నడపద్దన్నాం కదంటే, ఎందుకు నడపద్దు కారణం చెప్పండి అంటే సిఐ గారు చెప్పాను. సిఐ ఎవరు చెప్పండి, సిఐ పర్మిషన్ ఇచ్చిండా నాకు నేను అడిగి నిలదీస్తే లేదు పట్టుకురావాల్సిందని చెప్పి అందరిని నెట్టేసుకుంటూ ఆ సీసీ ఫుటేజ్ డిలీట్ చేసుకుంటూ బండ్లు తీసుకెళ్ళి టౌన్లో మళ్ళీ ఏమనుకున్నాడో రాత్రి తీసుకుపో అన్నాడు ఒక బండి డ్రైవర్. మళ్ళీ ఇంకో బండిని తెల్లారి 10:30కి ఇచ్చింది, ఇంకో బండిని పొద్దున మళ్ళీ 3 గంటల టైంలో నా బండిని ఇచ్చింది. సరే అది వదిలేదు. కానీ వీళ్ళ ముగ్గురు వస్తాగా 100%
వీళ్ళు ఊరోళ్ళతోటి కలిసి నన్ను ఇబ్బంది పెట్టడానికి సల్లు ఇంకా ఆయన వెనుక రాజకీయ నాయకుల పిఏలు వాళ్ళు ఒక ఇద్దరు వీళ్ళందరూ కలిసి నన్ను కోరి వదిలేయమని ఎప్పటి నుంచో అడుగుతున్నారు. కానీ నేను కోరి వదిలిపెట్టాను. నేను 20 లక్షలు పెట్టి తెచ్చుకున్నా. టిప్పర్లు ఒక 70 లక్షలు పెట్టి టిప్పర్లు కొన్నా. మొత్తం 90 లక్షలు అయిందా. 90 లక్షలు ఇస్తే టిప్పర్లతో సహా మీ పేరు మీద చేసి నేను వైదొలుగుతా అని కూడా చెప్పాను. ఒకప్పుడు ఇస్తే కథమైన డిలీట్ చేసిపోయాడు. ఆయన బయటకు వచ్చేది ఉన్నది కనిపిస్తాను, లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చేది కనిపిస్తాను. ఇక్కడికి వచ్చిండు. ఎందుకు డిలీట్ చేయాల్సిన అవసరం ఏమున్నది ఎస్ఐ గారికి? అవసరం ఏమొచ్చింది మరి ఆయనకు? దేనికోసం డిలీట్ చేసి? దేనికోసం డిలీట్ చేసినట్టు ఆయన అంటే ఆయన తప్పు కనిపిస్తుందనే కదా. నాకు బేబీలు ఉన్న బండ్లను పట్టుకపోయి వాళ్ళని లోపల పెట్టుకున్నాడు. నైట్ అంతా పెట్టుకొని ఆ నైట్ ఒక బండి ఇచ్చిండు 12 గంటలకు, మళ్ళీ ఒక బండి తెల్లారి 10:30కి ఇచ్చిండు, మళ్ళీ 3-4 గంటలకు మళ్ళీ ఒక బండి ఇచ్చిండు. అంటే ఆయన ఇష్టమైతే ఇట్లా, ఇష్టం లేకుండా అట్లా. ఎందుకు నా ఎమ్మటి పడ్డారు వీళ్ళు? కారణం ఏంటంటే బయట నుంచి వెళ్ళి ఇల్లీగల్ నడితే వాళ్ళకి మామూలు వస్తున్నాయి. బర్కత్పుర డిపో వద్ద ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళన చేపట్టారు. జేఏసీ వైస్ చైర్మన్ థామస్ రెడ్డి పాల్గొని ప్రభుత్వం సమస్యలను నిర్లక్ష్యం చేయడంతో సమ్మెకు దిగాల్సి వచ్చిందన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, కార్మిక సంఘాల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. రిటైర్డ్ ఉద్యోగులకు బకాయిలు చెల్లించాలని, ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీలోకి తీసుకోకూడదన్నారు. చెప్తే అందరు కలిసి ఓట్లేసి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినాం. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టే పరిస్థితి ఆర్టీసీలుగా చేసినాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు మరి వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ప్రమాణ స్వీకారం కాగానే ఆర్టీసీ ఉద్యోగులంతా వారియర్స్ లాగా పనిచేసిండ్రు, ఓట్లు వేసిండ్రు, ప్రచారం చేసిండ్రు, ఓట్లు వేయించిండ్రు. కాబట్టే ఈ ప్రభుత్వం గెలిచింది. ఇచ్చిన మాట తప్పకుండా కడుపులో పెట్టుకొని చూసుకుంటా అన్నీ కూడా పరిష్కారం చేస్తా అని చెప్పడం జరిగింది. ఇవాళ 2.5 సంవత్సరాలు అయింది. లాస్ట్ ఇయర్ కూడా చర్చలు జరిగినాయి. చర్చల్లో మధ్యవర్తులను పెట్టినాం. ఎన్ని చెప్పినా కానీ చేస్తా అని చెప్పి మాట మార్చిండ్రు. అట్లాగే ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయినా ఆర్టీసీని ఏదో చేస్తారనుకుంటే ఈ ప్రభుత్వమే గత ప్రభుత్వాల కంటే అధ్వానంగా చూసే పరిస్థితి ఒడిగట్టింది. ఆర్టీసీని ఇలా ఆధునీకరిస్తా అన్నటువంటి ప్రభుత్వం ఆర్టీసీని అన్యాక్రాంతం చేస్తూ ఉంది. ఆర్టీసీ ఆస్తుల మీద కన్నేసింది. ఇలా మొన్నటికి మొన్న మనం చూసినట్టుంటే ఆర్టీసీ బస్ భవన్ అంటే అది ఆత్మ ఆర్టీసీది. ఇలా ఆత్మ మీద దెబ్బ కొట్టి ట్యాక్సీ వర్కర్ స్టాండ్ అని చెప్పి ప్రభుత్వాన్ని కార్మికులు అడుగుతా ఉన్నారు. నేను కాదు, కార్మికుల తరఫున అడుగుతా ఉన్నాం. కాబట్టి దానికి జవాబు చెప్పి ఇవాళ ప్రజాస్వామ్య పంతాలో చర్చలకు పిలిచి జేఏసీ నాయకులని పరిష్కారం చేయాలని చెప్పి, లేని పక్షంలో ఇది మరో సకల జనుల సమ్మెని మురిపించే విధంగా ఈ సమ్మె జరుగుతున్నది. జరిగి ఇలా కాడో పేడో తెలుసుకోవాలి. ఇది ఆఖరి దక్క విజయం పక్క. విజయాన్ని ముద్దాడే వరకు మన పోరాటం. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశంలో ఇన్ఛార్జ్ కోఆర్డినేటర్ వెన్నవరం ఆదర్శ్ రెడ్డి మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుపై చేసిన అవినీతి ఆరోపణలు నిరాధారమైనవని కోర్టు తీర్పు చెప్పిందన్నారు. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రికి గట్టి ఎదురుదెబ్బ అని వ్యాఖ్యానించారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. మాజీ జెడ్పీటీసీ గడిల శ్రీకాంత్ గౌడ్, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బాలరెడ్డి, పటాన్ చెరువు జీహెచ్ఎంసీ మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ కార్పొరేటర్ అంజయ్య యాదవ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. 3 సంవత్సరాల నుంచి అది ఏ ఎలక్షన్ అయినా కానీ, గ్రామ పంచాయతీ ఎలక్షన్ కావచ్చు, అది మున్సిపల్ ఎలక్షన్ కావచ్చు, లేకపోతే బై ఎలక్షన్ కావచ్చు, మన జనరల్ ఎలక్షన్లో కూడా అవినీతి, కాళేశ్వరం అంటే అవినీతి, కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది. పొద్దున్న లేస్తే అదొక ఎజెండాలాగా పెట్టుకొని, అదేదో ఒక సామెత ఉంది, 100 సార్లు చెప్తే అబద్ధం కూడా నిజమవుతుందని. ఆ రకంగా ప్రజలకు పొద్దున్న లేస్తే కాళేశ్వరం అంటే అవినీతి, కాళేశ్వరంపై మేము ఒక కమిటీ వేయబోతున్నాం, దాని ద్వారా కేసీఆర్ గారిని హరీష్ రావు, ఈ స్క్రిప్టులన్నీ కూడా అది పీసీ ఘోష్ స్క్రిప్ట్ కావచ్చు, లేకపోతే ఏ నాయకుడు మాట్లాడినా, ఏ ఉద్యమకారులని మేము కించపరుస్తున్నామని మాట్లాడినా, లేకపోతే ఎవరు ఎన్ని చెప్పినా ప్రజలు మాత్రం రేపొద్దున రాబోయేది కేసీఆర్ గారి ప్రభుత్వము, ప్రజలకు మంచి చేసే ప్రభుత్వమే వస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది. గత 3 సంవత్సరాల ఈ కాంగ్రెస్ పాలనను కానీ, ఈ స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులను కానీ వీళ్ళు మరిస్తే జేబులలో డబ్బులు, ఇళ్లలో సొమ్ములు, మీ జాగాలు అన్ని మాయం చేసే రకం. తస్మాత్ జాగ్రత్త. ఇంకొకసారి ఇట్లాంటి పిచ్చి పనులు చేయకుండా అటు కేసీఆర్ గారి వైపు అయినా కానీ, ఇటు హరీష్ రావు గారి వైపు కానీ గత పాలనలో జరిగినటువంటి
హైదరాబాద్ లక్డీ కపూర్లోని ఓ హోటల్లో తపస్య ఫ్యాకల్టీ ర్యాంకులు సాధించిన విద్యార్థులతో సంబరాలు నిర్వహించింది. ఈ సందర్భంగా ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను డైరెక్టర్ ఓగూరి శ్రీహరి అధ్యాపకులు అభినందించారు. నిరంతర పర్యవేక్షణతో వరుసగా 14వ సంవత్సరం కూడా రాష్ట్ర స్థాయి ఫస్ట్ ర్యాంకులు సాధిస్తున్నామని శ్రీహరి తెలిపారు. సెకండ్ ఇయర్ లో రాష్ట్ర స్థాయిలోనే అత్యధిక మార్కులు వచ్చింది. లాస్ట్ ఇంతకుముందు కూడా ఎప్పుడు రాలేదు. 991 అవుట్ ఆఫ్ 1000 మార్క్స్. ఈ మార్కులు కేవలం ఆల్ బ్రాంచెస్ నుంచి, అన్ని బ్రాంచెస్ నుంచి వచ్చినాయి. ఓన్లీ ఎంఈసీ సిఈసీతో పాటు ఇటువంటి గొప్ప విజయాన్ని తపస్య విద్యా సంస్థలకి అందించినందుకు. అదేవిధంగా తపస్య టీచింగ్ స్టాఫ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కి, తపస్య వెల్విషర్స్ కూడా మేము ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాం ఈ గొప్ప సక్సెస్ అందించినందుకు. థ్యాంక్ యూ అండి. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రణాళికలో భాగంగా నందిగామలో అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని సీఐ విజయకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. సందర్భంగా పవర్ ప్రజెంటేషన్ ద్వారా రోడ్డు ప్రమాదాల నివారణపై వాహనదారులు, మహిళలకు అవగాహన కల్పించారు. ఎస్పీ పంకజ్ మాట్లాడుతూ మానవ తప్పిదాల వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని, రాష్ట్రంలో ప్రతిరోజు సుమారు 15 మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. మన 2025 కి డేటా చూస్తే 447, మన ఒక సంవత్సరంలో 365 డేస్ ఉన్నాయి. 447 పీపుల్ వాళ్ళు మీద రోడ్ ప్రమాదంలో చనిపోయారు. సో ఎంత ఇంపార్టెంట్ టాపిక్ అది మీ అందరికీ తెలుస్తుంది. మన ఇక్కడ ఈ టీటీలో మేము అన్ని పాయింట్ కవర్ చేస్తాము. మన డిఎస్పీ గారు, తర్వాత సర్పంచ్ గారు ఆల్మోస్ట్ అన్ని పాయింట్ కవర్ చేశారు. మీరు కూడా ఇక్కడే ఉన్నారు అందరూ. ఇప్పుడు కూడా నేను సంగారెడ్డి నుంచి ఇక్కడ వచ్చిన టైంలో చూశాను, ఎవరు హెల్మెట్ యూజ్ చేయట్లేదు. 2 వీలర్ రైడింగ్ చేసినప్పుడు, 4 వీలర్ రైడింగ్ చేసినప్పుడు ఎవరు సీట్ బెల్ట్ పెట్టట్లేదు. లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది, యాక్సిడెంట్ కవరేజ్ ఉంది. బట్ వితౌట్ హెల్మెట్ డ్రైవింగ్ చేసినప్పుడు ఏం ఇన్సూరెన్స్ అమౌంట్ రావట్లేదు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినప్పుడు ఏం ఇన్సూరెన్స్ అమౌంట్ రావట్లేదు మీకు. అదేవిధంగా మీరు ఎప్పుడు 4 వీలర్ డ్రైవ్ చేస్తారు, అప్పుడు సీట్ బెల్ట్ పెట్టకుండా మీరు డ్రైవింగ్ చేస్తే అప్పుడు కూడా మీకు ఇన్సూరెన్స్ అమౌంట్ రావట్లేదు. మన కార్లో 4 వీలర్లో ఒక ఫీచర్ ఉంది, ఎయిర్ బ్యాగ్ ఫీచర్. మీ అందరికీ ఐడియా ఉంది. ఎయిర్ బ్యాగ్ ఫీచర్ will work only when seat belt is properly worn. Otherwise the air bag will not open at all. वो खुलेगा ही नहीं, आपका एक्सीडेंट होगा, आपको हेड इंजरी आएगा, आपका स्पॉट डेथ होने का चांस ज्यादा रहेगा. आपका व्हीकल कितना भी एडवांस हो, अगर आपने सीट बेल्ट नहीं लगाया है, अगर आपकी गाड़ी के आगे बम्पर वगैरह लगा हुआ है, तो आपका जो एयर बैग है वो एक्टिवेट नहीं होगा. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం ఎలగంతుల్ గ్రామంలో గ్రానైట్ ఫ్యాక్టరీల కాలుష్యంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫ్యాక్టరీల నుంచి వచ్చే కెమికల్ డస్ట్ వ్యర్థాలను పంట పొలాల సమీపంలో గుంతల్లో వేస్తుండటంతో పంట దిగుబడులు తగ్గుతున్నాయని రైతులు ఆరోపించారు. దుమ్ము, కలుషిత నీరు, పశువుల మరణాలు, ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. గ్రామం గూడెం, నా పేరు బోనాల కరుణాకర్. మాకు ఈ డస్ట్ వేయడం వల్ల రైతుల చుట్టుపక్కల ప్రాంతాలకు, ఎందుకంటే ఇప్పుడు దీని క్వారీని ఆనుకొని చాలా ఇదే క్వారీని ఆనుకొని పంట పొలాలు ఉన్నాయి. ఇది వచ్చే వర్షాకాలం ఆ క్వారీ కన్నా హైట్గా డస్ట్ పోతున్నారు. పోయే కూరని నేను ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా నన్ను బెదిరిస్తున్నారు. ఫ్యాక్టరీ అసోసియేషన్ వాళ్ళు దౌర్జన్యంగా మైనింగ్ ఆఫీస్కు ఫోన్ చేసిన, కంప్లైంట్ చేసిన, ఏమైనా చేసుకోమన్నారు. కలెక్టర్ గారి దగ్గరికి పోయినా పట్టించుకోలేదు. పొల్యూషన్ పలుమార్లు అంటే ఇప్పటికి 5-6 సార్లు కంప్లైంట్ చేసిన. కంప్లైంట్ చేస్తే ఏమైనా చేసుకోమంటారు దౌర్జన్యంగా. రోజుకు 60 ట్యాంకర్లతో డస్ట్ పోతున్నారు. ఆ క్వారీ కన్నా హైట్గా డస్ట్ పోతున్నారు. అయినా కానీ పశువులు చనిపోతాయి. రేపు ఏమైనా మనుషులు వచ్చినా కానీ, ఇక్కడ పోషమ్మ కూడా ఉంది, ఏమైనా అయినా కానీ, పిల్లలైనా ఏవైనా వచ్చినా కానీ ప్రమాదం ఉందన్నా కానీ పట్టించుకుంటలేరు. ఇప్పటికైనా స్పందించాలని మా యొక్క విన్నపం. ఫ్యాక్టరీ అసోసియేషన్ ఏదైనా కానీ దీనికి ఫెన్సింగ్ వేయాలి, దీని మీద చర్యలు తీసుకోవాలి. అంటే గవర్నమెంట్ నుంచి ఏమైనా అనుమతులు తీసుకున్నారా? ఎటువంటి అనుమతులు, పొల్యూషన్ బోర్డు కానీ, మైనింగ్ కానీ, రెవెన్యూ కానీ ఎటువంటి అనుమతి లేదు. ఇప్పుడు కూడా ఈ క్వారీ బంద్ చేసి ఈ ట్యాంకర్లు ఇట్లనే నిలవడానికి కారణం ఇప్పుడు వచ్చిన ఐపీఎస్ గారి దయ వల్లనే. ఐపీఎస్ గారు వాళ్ళు ఎక్కడ కేసు బుక్ చేస్తారో, ఎక్కడ పట్టుకుంటారో అని వాళ్ళ ఆ సారు చేయబట్టే ఇవాళ ఈ ఇబ్బంది అయింది. లేకపోతే ఇప్పటికీ దౌర్జన్యంగా పోతారు.
నందు ఆర్మీ ఫిజికల్ అకాడమీ డైరెక్టర్ నందు జన్మదినం సందర్భంగా దిల్సుఖ్ నగర్లో విద్యార్థులకు కాంపిటేటివ్ పరీక్షల కోసం 150 స్టడీ మెటీరియల్స్ ఉచితంగా పంపిణీ చేశారు. పుల్లారెడ్డి మెమోరియల్ స్కూల్లో జరిగిన ఈ కార్యక్రమంలో అదనపు డీఎస్పీ తేజావత్ రామదాస్, ఉప్పల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు మెరుగుపరిచే విధంగా ఒక స్వచ్ఛంద సంస్థ నందు ఆర్మీ అకాడమీ. కొన్ని వేల మంది ఆర్మీ, జీడీ కానిస్టేబుల్, ఎస్ఐ ఇలాంటి ఉద్యోగాలలో ఎంతోమంది నిరుద్యోగులకి, పేద కుటుంబాల బిడ్డలకి ఉద్యోగాన్ని సంపాదించి పెట్టిన సంస్థ నందు ఆర్మీ అకాడమీ. దాన్ని నిర్మాణం చేసి కొన్ని వేల మంది విద్యార్థుల జీవితాలలో వెలుగులు నింపిన మిత్రుడు నందు జన్మదిన శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు అతని జన్మదినం స్టార్ట్ అయ్యే ముందు ఒక 100 మందికి షూస్ కూడా మేము డొనేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మాది ఒకటే సిద్ధాంతము, నమ్ముకొని వచ్చిన ప్రతి విద్యార్థికి సరైన రీతిలో ప్రణాళిక ఏర్పాటు చేసుకొని వాళ్ళంటి రిజల్ట్ ఇవ్వడం మా లక్ష్యం. నాది ఒక్కటే కాదు, నేను ఎంత కష్టపడినా నా ఎంటుండి నన్ను ప్రోత్సహించే కొంతమంది వ్యక్తులు ఉంటారు. నా జీవితాంతము వాళ్ళని రుణపడి ఉంటాను. వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని తిరిగి చూసుకుంటే నాకు సక్సెస్ ఉండాలి తప్ప ఫెయిల్యూర్ ఉండొద్దు. నన్ను నమ్ముకొని వచ్చిన ప్రతి విద్యార్థికి రిజల్ట్ ఇవ్వడమే నా లక్ష్యం. కాబట్టి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఇంతమంది విద్యార్థులు మీ ఓపికతో ఉన్నందుకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా బుక్స్లు పాత బస్తీ లాల్ దర్వాజా నాగుల్చింత ఆర్య మైదానంలో హిందూ సమ్మేళన సమితి ఆధ్వర్యంలో హిందూ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ధర్మానంద భారతి స్వామి, ఆర్ఎస్ఎస్ దక్షిణ మధ్య క్షేత్ర ప్రచారక్ భరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భరత్ కుమార్ మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ల సందర్భంగా దేశవ్యాప్తంగా 70,000 ప్రాంతాల్లో హిందూ సమ్మేళనాలు జరుగుతున్నాయని తెలిపారు. నాగపూర్లో తన ఇంటి యొక్క బయట ఆడుకుంటూ భూమి మీద కొడుతున్నాడు ఆటల్లో. లోపల తల్లి చూసింది, అరిచింది, ఏ మాధవ్ ఏం చేస్తున్నావు అని చెప్పేసాను. అమ్మా నేను ఆడుకుంటున్నాను, మరి ఆటల్లో ఏం చేస్తున్నావు? ఆటలో ఇది బాగా ఇది మే కొడుతున్నాడు. తల్లి చెప్పింది, మాధవ్ ఈ భూమి మట్టి కాదు, ఇది కన్న తల్లిది. మేకు కొడితే తల్లి బాధపడుతుంది, బట్ ఎప్పుడు కూడా జీవితంలో తల్లిని బాధ పెట్టొద్దని చెప్పేసి చెప్పింది. తల్లి ఆ చిన్న వయసులో చెప్పినటువంటి ఆ మాట ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కేవలం ఆ పిల్లలకి పేరెంట్సే కాకుండా ఇక్కడ ఏదో ఒక కార్యక్రమం జరుగుతోంది, ఇది చూడాలి, ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని చాలా ఉత్సుకతోటి చాలా మంది వచ్చి ఉంటారు. కానీ మీరందరూ అలా ఊరికే ఇటు పోతున్నా అటు పోతూ వస్తున్న వాళ్ళు కాదు. ఎందుకంటే ఆదివారం అనేది చాలా మందికి చాలా విలువైంది. మనం మామూలుగా తెలుగులో ఆదివారం చేత కాకపోతే నేర్పేటటువంటి ఉద్దండులైనటువంటి గురువుల దగ్గరికి పంపించండి. తద్వారా మనము మన కుటుంబాన్ని, మన సంతానాన్ని రక్షించుకోగలుగుతాము. ఏ ప్రభుత్వమైనా, ఎన్ని సీసీ కెమెరాలు ఉన్నా, ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నా కూడా ఈ దురాచార దుష్ట వలయం నుంచి మన సంతానం తప్పించుకొని సనాతన ధర్మాన్ని నిలబెట్టాలి అంటే తప్పనిసరిగా తల్లిదండ్రులు ఈ కంకణం కట్టుకోవాలి, బాధ్యత తీసుకోవాలి. కాబట్టి ఈనాడు అత్యంత సంకట పరిస్థితుల్లో మన ధర్మం ఉంది. ఎందుకంటే వ్యక్తిగతంగా తల్లిదండ్రులు కేవలము వారికి సౌకర్యాలు కల్పిస్తున్నారు, వారికి కావలసినటువంటి. షేర్లింగంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడు పటోల బలవంత్ రెడ్డి పదవి విరమణ అభినందన సభకు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బలవంత్ రెడ్డిని సన్మానించి కార్పొరేటర్ విద్యారంగానికి ఆయన చేసిన సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. అనేక మంది విద్యార్థుల భవిష్యత్తుకు మార్గదర్శకుడిగా నిలిచారని పేర్కొన్నారు. మరియు వేదికను అలంకరించినటువంటి పెద్దలు ఎంఈఓ గారు వెంకటయ్య గారు, మాజీ హెచ్ఎం గారు మాదాపూర్ బసవలింగం సార్ గారు, వేదికను అలంకరించినటువంటి మహేందర్ రెడ్డి గారు, రవి గారు, గఫర్ గారు, ఉపాధ్యాయులందరికీ ఈనాటి సన్మాన గ్రహీత మరి పదవి విరమణ చేసినటువంటి
పట్లల్లో బలవంత్ రెడ్డి అన్న గారికి వాళ్ళ దంపతులకు ప్రత్యేకమైనటువంటి అందరూ కూడా మరి రాబోయే రోజుల్లో అన్న మీ సేవ బలవంత్ అన్న మీ సేవ ఇక్కడే మాకు ఎప్పుడు అందుబాటులో ఉండాలి. మీ అందరికి కూడా మా రామస్వామి గారిని పైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరి ఈ రకంగా ఎన్నో రకాలుగా ఈ స్కూల్ అభివృద్ధి గురిలో చాలా పాల్పంచుకున్నటువంటి వ్యక్తి బలవంత్ రెడ్డి అన్న. మరి ఆయన శేష జీవితం చక్కగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మరొక్కసారి కాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఆర్టీసీ సమ్మె కొనసాగుతున్న వేళ వరంగల్ జిల్లా నర్సంపేటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆర్టీసీ డ్రైవర్ కోలా శంకర్ గౌడ్ తీవ్ర చర్యకు పాల్పడగా ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తూ నర్సంపేట డిపో వద్ద నిరసనలు చేపట్టారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ ఆసుపత్రిలో క్షయవ్యాధిగ్రస్తులకు పోషకాహార కిట్లను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. తొర్రూరు మండలంలో జరిగిన అరైవ్ అలైవ్ కార్యక్రమంలో పాల్గొన్న మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శబరీష్. మొబైల్ పోయిన వెంటనే సిఐఆర్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలన్న ములుగు జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రామనాథ్. నారాయణపేట పట్టణ ఆర్టీసీ బస్ డిపోను సందర్శించిన ఎస్పీ డాక్టర్ వినీత్. ఎన్నికల హామీలు అమలు చేయకపోతే మరో సకల జనుల సమ్మెకు సిద్ధమవుతామన్న ఆర్టీసీ జేఏసీ చైర్మన్ వెంకన్న. బీసీఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.